సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. నిస్వార్థంగా కార్యక్రమాలను చేస్తున్నప్పటికీ తమపై వస్తున్న ఆరోపణలకు, విమర్శలకు తాము తల ఒగ్గేదే లేదని భీమిలి సాగర్ తీరంలో ఉన్న అయ్యప్ప స్వామి సేవా సంఘం ఉపాధ్యక్షుడు కదిరి జగన్నాథం అన్నారు. శ్రీ వీరాంజనేయ అయ్యప్ప స్వామి సంఘం ఆధ్వర్యంలో మహానారాయణ సేవలో భాగంగా అయ్యప్ప భక్తులకు, భవానీ భక్తులకు చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధ్యక్షుడు కొమ్మినేని ఎరునాయుడు, ప్రధాన కార్యదర్శి మోకర నరసింగరావు, కోశాధికారి పిల్లి శ్రీనులతో ఏర్పాటైన నూతన కమిటీ ద్వారా 3 ఏళ్లుగా అయ్యప్ప స్వామి సేవా కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. సంఘాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న తమపై వస్తున్న ఆరోపణలకు, విమర్శలకు భయపడేది లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి విమర్శని తాము సవాల్గా స్వీకరించి తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికై మరింత కృషి చేస్తామని స్పష్టం చేశారు. తాటాకులతో ఉండే జ్ఞాన మందిరం నేడు ఏ విధంగా రూపాంతరం చెందిందో, భక్తులకు నిత్యాన్నదానం ద్వారా ఎలాంటి ఆహారాన్ని అందిస్తున్నామో ప్రజలు చూస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. శిథిలావస్థలో ఉన్న అయ్యప్ప దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా తామంతా కృషి చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులు, భవానీ స్వాములు, అయ్యప్ప స్వాములు స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాలను స్వీకరించారు. విత్ ఇన్ ది 40 డేస్లో అంటే ఒక మెరాకిల్ ఇది. 40 రోజులు పక్షం రోజులు, మండల రోజులు 40 రోజులు. అదే 40 రోజుల్లో ఆ కమ్మనశాలని ఇది నిర్మాణం చేసి మళ్ళీ పూర్తి చేసి జ్ఞానమందిరం ఏం చేసామన్నది మీరు చూస్తూ ఉన్నారు. ఇది అంటే స్వామి అనుగ్రహము, స్వామి శక్తి లేకుండా ఇవన్నీ సాధ్యమా? మీరు ఎవరైతే కామెంట్ చేస్తారన్నారో వాళ్ళకి ఇదే సమాధానం. అన్నిటికీ స్వామి లేకుండా ఇవన్నీ సాధ్యమా? 40 రోజులు ఒక బిల్డింగ్, ఒక షెల్టర్ వేయడం అన్నది మీకు తెలియదు కాదు కదా. కాబట్టి రెండోది ఏంటంటే చిన్న చిన్న కామెంట్స్, పొరపాట్లు వస్తూ ఉంటాయి. అవేమని మా కమిటీ కానీ మా సభ్యులు ఎవరు పట్టించుకోవడం మానేసి స్వామియే శరణప్పంటూ మీలాంటి జోనల్స్ దగ్గర అడిగిన వాళ్ళు లేకుండా నిన్న ఒక హైదరాబాద్ నుంచి వచ్చిన నా జూనియర్ స్టూడెంట్ అవన రవికుమార్ గారు ఇలా 30 బస్తాలు రైస్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు ఇక్కడ బాగలేదంటే డోనర్స్ రారు కదా, నెంబర్ 1. కాబట్టి ఇంతమంది స్వాములు ప్రసాదం స్వీకరిస్తున్నారంటే పోనీ మేము కమిటీ అంటే మా డబ్బు మేము కొట్టుకుంటూ అనుకోవచ్చు. మీరు తింటున్న స్వాములు అడగండి, ప్రసాదం ఎలా ఉంది, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, మీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు అర్థమవుతుంది. అది రెండోది ఏంటంటే ఈరోజు బిక్స్ చేసి వెళ్ళండి. మీరు ఇక్కడ విషయం చూడండి, డోనర్స్ ఉన్నారో లేదని కాదు, మా సంస్థకి మూలధనం ఉంది, మాకైతే ఇబ్బంది లేదు. మా సభ్యులు అవ్వచ్చు, మా సంఘ సభ్యులు అవ్వచ్చు, డోనర్స్ అవ్వచ్చు, ప్రముఖులు, ప్రజలు అందరి సహకారంతో ఇంకా దిగ్విజయంగా చేసుకెళ్తాం. అంత డెవలప్మెంట్ చేసేటప్పుడు ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అది మీకు తెలియదు కదా. కాశీ చెట్టుకే రాళ్ళు డబ్బులు వచ్చి వీరేశం పంతులు గారు చెప్పేటట్టు. ఇప్పుడు నేను చిన్నప్పుడు మా తెలుగు భాష చెప్తున్నారు, కాశీ ఏ చెట్టుకి అయితే జాంపలు కాస్తాయో దానికి రాయితో కొడతాం మన చిన్నప్పుడు మనం కూడా చేసాం కదా. అదేవిధంగా అది బురదకు అంటే మేము కొన్ని మాటలు మాట్లాడకూడదు. మేము దీక్షలో ఉన్నాం, మాల లేకుండా దీక్షలో ఉన్నాం కాబట్టి స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు అది కదనండి, మేము ఇంకా చేయాలంటే మీరు విమర్శించాలి మమ్మల్ని. ఇప్పుడు ఈరోజు మా సెక్రటరీ గారు బాస్మతి రైస్తో బిర్యానీ పెట్టించారు, ఏంటి బూందీ రప్పించారు. అంటే డోనర్స్ తెస్తున్నారు, మేము పెడుతున్నాం. ఇప్పుడు మీరు విమర్శిస్తుంటే మాకు ఇంకా ఉత్తేజం వస్తుంది. అంటే అదొక పొగడత, మాకు విమర్శ అయితే కాదు. మాకు అయ్యప్ప స్వామి మీ లాంటిలో మీ మనసులో దూరి, భగవంతుడు దూరి మీరు మమ్మల్ని కామెంట్ చేపిద్దాం అనుకుంటున్నాం మేము. కాబట్టి ఇంకా డోనర్స్ ఎత్తుతాం ఇంకానా. అదేవిధంగా ఈ శిథిలమైన గుళ్ళు కూడా కట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు
ఇదే సభ్యుల చేత స్వామి అవకాశం కల్పించాడు. దాన్ని కూడా వచ్చే సంవత్సరం కల్లా మీ అందరి సహకారంతో దాన్ని పునరించి ధ్యానం ఎలాగైతే పూర్తి చేశామో గుండు కూడా పూర్తి చేసి వచ్చే సంవత్సరం దాంట్లో భాగంగా ఈ అన్నదానం కార్యక్రమాలన్నీ జరుగుతాయని చెప్పేసి ఆ భగవంతుని ఆశిస్తా ఉన్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. నేటికి 16 సంవత్సరాలు బట్టి 2010వ సంవత్సరంలో స్టార్ట్ అయ్యి 2025వ సంవత్సరానికి 16 సంవత్సరాలు మహానారాయణ సేవ నిత్య అన్నదాన కార్యక్రమం భీమిలి శ్రీ వీరాంజనేయ అయ్యప్ప స్వామి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా జరుగుతున్నదని స్వాములు, భవానీలు, శివస్వాములు, ఇతర దీక్షాపరులు అందరూ చాలా చక్కగా వచ్చి మహానారాయణ సేవ మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుంచి 2 గంటల 5 నిమిషాల వరకు స్వాములందరూ మనస్ఫూర్తిగా తృప్తిగా ఆరగించి స్వామి తాలూకా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. కొంతమంది కడుపు మంటతో అయ్యప్ప స్వామి సేవా సంఘంలో ఆధ్వర్యంలో జరుగుతున్న మహానారాయణ సేవ కార్యక్రమం తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి వారందరికీ విన్నవించుకునేది ఏమిటంటే మేము ఇక్కడ చేస్తున్నది అన్న ప్రసాద కార్యక్రమం. దయచేసి దాన్ని అవమాన ప్రసాదకంగా మీరు తీసుకోకండి. ఎందుకంటే మీరు కూడా అయ్యప్ప మాల వేస్తారు, దీక్ష చేస్తారు, శబరిమల వెళ్తారు. మీరు కనుక ఇలాంటి తప్పుడు ప్రచారాలు దయచేసి చేయొద్దని, ఇక మీద కూడా అలా చేయకుండా మీరు వచ్చి స్వయంగా వచ్చి భోజనం చేసి ఈ పదార్థాలు రుచి చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని. ఎందుకంటే మేము ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ లేకుండా నిష్ట నియమాలతో స్వాములు ఏదైతే వంట వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాలాధారణ వేసి మరి వంట ప్రారంభిస్తున్నారు. దయచేసి భక్తులందరూ కూడా అర్థం చేసుకుని ఈ తప్పుడు ప్రచారాలని చేయొద్దని తెలియజేసుకుంటూ, అదేవిధంగా బి బాలసుబ్రహ్మణ్యం గారు పెద్దలు కీర్తిశేషులు మరి ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత అయ్యప్ప దేవాలయం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దాని తర్వాత వారి అబ్బాయి బాలసుబ్రహ్మణ్యం పాండే గారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు దేవాలయం కమ్మల సెడ్ ఉండేదండి. దాన్ని ఏంటంటే ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోటి మా నర్సింగ్ మా సెక్రటరీ సపోర్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని సెడ్ మా అన్న జగనన్నయ్య గారు ఆశతో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా ఆయన మా అందరం కూడా నిలబడి ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఇవ్వచ్చారు. కాబట్టి ఈరోజు జ్ఞానమందిరం పునర్నిర్మాణం జరిగింది. అదేవిధంగా పాతగుడి కూడా పునర్నిర్మాణం చేయడానికి తలంచుకున్నాం. అది కూడా దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇటువంటి విమర్శలన్నీ మేము పెద్దగా పట్టించుకోమండి. చాలా చక్కగా మా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం. ప్రతి స్వామిని భవానీలు కూడా అడుగుతుంటాం, వంటలు ఎలా ఉన్నాయమ్మా, ఏ రకంగా ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు ఏదైనా ఫాల్ట్ ఉన్నట్టయితే వెంటనే దాన్ని రికవరీ చేసుకుంటుంటాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సక్సెస్గా నెరవేరుస్తున్నాం.